హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పావనీస్ వరల్డ్. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆనియన్, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో కొద్దిగా మయోనీస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చీజ్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకొని పక్కనుంచుకోవాలి శాండ్విచ్‌లో యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆ బౌల్‌లో కొద్దిగా టమాటో కెచప్ యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని పెనం మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని శాండ్విచెస్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి కౌంట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒకసారే రోస్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఈజీగా ఉంటుందప్పుడు. నేనిక్కడ ఒక 5 ఆర్ 6 చేద్దామని చెప్పి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్‌ని. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక దాని మీద ఈ ఆనియన్, టమాటో మిక్స్చర్‌ని నీట్‌గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్‌ని దీనిపైన పెట్టి కవర్ చేసి కొద్దిగా ప్రెస్ చేయండి. తర్వాత దీన్ని పాన్ మీద పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసి 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ప్రెస్ చేస్తూ రోస్ట్ చేసుకోండి. అప్పుడు తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని స్లైసెస్‌ని కూడా రెడీ చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి. ఖచ్చితంగా వావ్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పావనీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.